సర్వే నెంబర్ 327లో పైకి అనే పదంతో భూ కుంభకోణం. రేవంత్ చెప్పినప్పుడు లెక్క 2000 కోట్లు, నేడు మార్కెట్ లెక్క 3000 కోట్లు. ఆనాడు లేఅవుట్ రద్దు చేయాలని భూ ఆక్రమణపై పోరాడిన పీసీసీ చీఫ్ రేవంత్ నేడు చకచకా నడుస్తున్న లేఅవుట్ పనులు. లేఅవుట్ పర్మిషన్ కావాలా నాయనా? చీఫ్ సెక్రటరీకి లేఅవుట్ పర్మిషన్కు అప్లై చేసుకుంటే కండిషన్లతో పర్మిషన్ ఇచ్చేశాడు. మున్సిపాలిటీ దాకా వద్దు, చీఫ్ సెక్రటరీయే ముద్దు. గత ప్రభుత్వంలో జరిగిన భూ దందా 3000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని రక్షించాల్సిన వాడే భక్షించేశాడు. కాసు ముందు కరిగిపోయాడు. ఎంఈఎంఓ 976 జారీ చేశాడు. శ్మశాన వాటికను ఆక్రమించారు. నిన్నటి ఏలికలు కీలక నేత ఆదేశాలతో భూమి వశం చేసుకున్నారు. రాత్రికి రాత్రే రికార్డులు తారుమారు చేశారు. ప్రభుత్వ భూమిని ప్రైవేటు పరం చేసి వెంచర్ చేశారు. బస్తీ దవాఖానా కోసం వచ్చే భూదందా మొదలుపెట్టారు. పీసీసీ ప్రెసిడెంట్గా నాడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సీఎంగా రేవంత్ రెడ్డి ఏం చర్యలు తీసుకుంటారా అని ఎదురు చూస్తున్నారు. రేవంత్ బుల్డేజర్ కోసం ఎదురు చూస్తున్న షేక్పేట ప్రజలు. వేసిన కేసుకు 20 రోజుల ముందే ఆర్డర్ తెచ్చుకున్న సీఎస్ సోమేష్ కుమార్ కంటే ఒక అడుగు ముందుకేసిన లోకేష్ కుమార్. మీ నేటి రాత్రిలో త్వరలో ఎక్స్క్లూజివ్.